ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కూడా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గురించి కూడా ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ పద్ధతిన బదిలీ చేయాలా లేదా అనే అంశంపై కూడా మంత్రుల సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే చాలా మంది మంత్రులు కూడా ఈ సంవత్సరం మధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేస్తే కూడా కొద్దిగా సమస్య వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వరకు ఉద్యోగులు అవసరమైన మేరకు బదిలీ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి మంత్రులుగా కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా మరో 2-3 రోజుల్లో కూడా రాష్ట్రంలో వివిధ శాఖల ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూడా ఆర్థిక శాఖ జీవో జారీ చేయనుంది. ఇందుకు అనుగుణంగా కూడా జీరో సర్వీస్ బేస్ ఆధారంగా కూడా ఉద్యోగ బదిలీ చేపట్టడానికి కూడా పలు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వాన్ని వినతి చేస్తున్నారు. ఇందులో భాగంగా అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని జీరో బేస్ సర్వీస్ అంటే ఎటువంటి అంటే 2 నెలల 3 నెలల ఒకే లేకపోతే సుదీర్ఘకాలంగా ఉన్నారా అని చెప్పేసి అనే అంశం పరిగణన తీసుకోకుండా కూడా ప్రతి ఒక్కరి విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఇప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం చేసిన టీచర్ల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం నిలిపేసే అంశంలో తెలిసిందే. అయితే ప్రభుత్వ టీచర్లను అలాగే ప్రభుత్వ వైద్యుల మటుకు బదిలీల అంశం చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో మటుకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మరో 2-3 రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాల సమాచారం మాదిరి. పార్వతీపురం